ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని. జబర్దస్త్ యాక్టర్ రోహిణి అరెస్ట్ సంచలనంగా మారిన సోషల్ మీడియా వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ రోహిణి రౌడీ రోహిణి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో కామెడీ చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాల్లో సీరియల్స్ లో కూడా నటించారు. అయితే రీసెంట్ గా హేమ తరహాలో జబర్దస్త్ రోహిణి కూడా అరెస్ట్ అయ్యారు. ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆ మూవీ ప్రమోషన్ కి వెళ్ళిన రోహిణి అది రేవ్ పార్టీ అని తెలియక వెళ్ళానని అక్కడ వెంటనే పోలీసులు పట్టుకోవడం, ఈలోపే హడావిడిగా అక్కడికి మీడియా రావడం, రోహిణిని సడన్ గా అరెస్ట్ చేయడం. వెంటనే రోహిణి రియాక్ట్ అవుతూ నాకు ఎలాంటి పాపం తెలీదు, బర్త్డే పార్టీ అంటే వచ్చా అంటూ రోహిణి మీడియా ముందు ఏడుస్తూ అక్కడి నుంచి రోహిణిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈ రౌడీ రోహిణిని అరెస్ట్ చేసే చిత్రీకరణ అనేది ఒక మూవీ ప్రమోషన్ లో భాగం అనేది అసలు ఎవరిని టార్గెట్ చేసి ఈ ప్రమోషనల్ వీడియోను వాడుకున్నారనేది అందరికీ తెలుసు. రీసెంట్ గా హేమ గారు ఇదే తరహాలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా కూడా మారింది. ఎప్పటికీ ఈ కేసు ఇంకా కొలికి కూడా రాలేదు. ఇంతకు ముందు ఎవరైనా సినీ యాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం లో పడితే వాళ్ళని బయట వాళ్ళు ట్రోల్ చేసేవారు. కొన్నాళ్ళు జబర్దస్త్ వాళ్ళు కూడా ట్రోల్ చేసేవారు. వాళ్ళ కామెడీ స్కిట్లలో వీళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళని వాడుకుంటూ వీళ్ళ స్కిట్ కి రేటింగ్స్ పెంచుకునేవారు. కానీ ఇప్పుడు మూవీ ప్రమోషన్ లో కూడా ఇలా వాడుకుంటున్నారు. ఏదో రోహిణి రేవ్ పార్టీకి వెళ్ళినట్టు అక్కడ అరెస్ట్ అయినట్టు ఈ వీడియో ఇలా ప్రమోట్ చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, రేటింగ్ కూడా బాగా వస్తుంది, మూవీ మంచిగా ప్రమోట్ అవుతుందని ఇలాంటి తరహా దారులను కూడా ఎంచుకుంటున్నారు.